నుడా లేఅవుట్లో కూడా జగనన్న నివాస స్థలాలని చెప్పి 5% వదలమని ఒక జీవో ఇచ్చింది. తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత వచ్చాక ప్రజల్లో తిరుగుబాటు వచ్చాక ఆ జీవోని 13వ నెంబర్ జీవో రిలీజ్ చేసి ఆ జీవోని రద్దుపరుచుకుంది సార్. అప్పటి వరకు కట్టిన వాళ్ళము రిఫండ్ అడుగుతున్నాం, మేము కట్టిన డబ్బులు వెనక్కున్నాం. అవి ఇవ్వకపోగా బేసిక్ వాల్యూ కట్టమని చెప్పి జీవో చెప్తాం సార్. వీళ్ళు నుడా వాళ్ళు మీరు కట్టాల్సింది బేసిక్ వాల్యూ కాదు, వాటిల విలువ కట్టాలి మీరు అని చెప్పి ఒక్కొక్కరు ₹1 కోటి నోటీసులు ఇచ్చి ఉండాలి సార్. ఇలా జిల్లా మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. నుడా ఎట్టబోవాలి సార్, ఇది స్టేట్లో లేవు సార్. అందరం ప్లాట్లు వేసాం సార్, నుడా వేసాం సార్. మేమంతా డెవలపర్స్. కమిషనర్ గారి దగ్గర కూడా పోయాం సార్. మొన్న పోతే సిపిఓ గారికి చెప్పమన్నారు సార్, అపాయింట్మెంట్ ఇవ్వాలి. అక్కడ పోయి చెప్పాను. మేడం గారు నవ్వుతున్నారు తప్పితే ఇది తప్పు, మేడం గారు నుడాలోనే ఉంది, ఇది ఎక్కడా లేదు అని చెప్పినా కూడా నవ్వుతున్నారు. స్టేట్లో లేదు సార్, మన నుడాలో మాత్రమే ఉంది సార్. దయచేసి న్యాయం చేయకపోతే మళ్ళీ మమ్మల్ని నిజాయితీగా నుడా ఇవ్వమంటారు. వేసిన తర్వాత మమ్మల్ని ₹1 కోట్లు ఇస్తే ఇది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది సార్. ఏదో నోటీసులు వచ్చినాయి, బిల్డర్లు ఏదో మోసం చేస్తున్నారు, ప్లాట్ కొనడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు సార్. గడిచిన 6 నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం సార్. కోర్టులు తెచ్చాడు. మీరు జీవోలు చూడకుండా అది చెప్పాను సార్ మేడం గారు, సిపిఓ గారికి. అమ్మ జీవో చూసారా లేదా? కింద విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి కోర్టు రిటర్న్ చేయమని ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలు కూడా ఇక్కడ జతపరిచాము సార్. ఇంత ఘోరంగా ఉంటే నెల్లూరు ఎట్ట అభివృద్ధి చెందుతారు సార్? ఇంకా అసలే మార్కెట్లు లేకపోతే ఒకవైపు వాల్యుయేషన్ పెంచుతున్నారు, రాజధానికి మాత్రం వాల్యుయేషన్స్ పెంచడం వల్ల దీనికి ఏంటంటే మా అభ్యర్థన 2022 డిసెంబర్లో ఆనాటి ప్రభుత్వము 275 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీవోకి అమెండ్మెంట్గా 145 జీవో ఇది ఇక్కడ నుంచి ఇది మనకి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 4వ తారీఖు అక్టోబర్లో రిలీజ్ చేస్తాము. దాంట్లో జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ వేసింది. జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ కొన్ని లేఅవుట్స్ ఐడెంటిఫికేషన్ వాళ్ళే చేశారు. 216 ఐడెంటిఫై చేసి దానికి 5% కట్టలేదని చెప్పి కట్టించామని చెప్పి మనకి ఒక సో దీన్ని బట్టి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసింది, ఇది ఇక్కడ ప్రభుత్వం జడ్జిమెంట్ కూడా నేను ఉల్లంఘించాను సార్. తిరిగి రిఫండ్ కూడా చేస్తుంది కోర్టు. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో డిపాజిట్ చేసి కొంతమంది రియల్టర్లు అప్రూవల్ తెచ్చుకుంటారు. చెప్పండి. వేరే జిల్లాలో ఇక్కడ 5% కట్టలేదు కాబట్టి ప్రాబ్లమ్ ఈజ్ గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే, స్టేట్ గవర్నమెంట్ ఏదైనా జీవో ఇస్తే ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో భాగస్వామి యాక్సెప్ట్ చేస్తుంది. బట్ స్టేట్ గవర్నమెంట్ జీవో సంబంధం లేదు. ఇందాక చేయటం కాదన్నా తోడాలో మాత్రం జరిగిందని ఇప్పుడు చెప్తున్నాను. చెప్పండి. అన్నా జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ మూడాలు మాత్రం గుర్తించింది. స్టేట్ అదే నోడా తోడా మీరు చెప్పుకుంటే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చెప్పాలి, వాయిస్ పోతాం. అది కాదు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నాకైతే తప్పదు, మీకే చెప్పేసుకోండి. ఏదైతే